చంద్రగిరి అలాగే తాడిపత్రి ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి ఫోన్ చేశారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు ఆస్తులపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దాడులు విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి ఘటనలకు ప్రస్తావించారు. మాచర్లలో ప్రైవేట్ సైన్యంతో పిన్నెల్లి దాడులకు పాల్పడుతూ ఉన్నారన్న చంద్రబాబు నాయుడు అన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరారు. అలాగే అదనపు బలగాలను తరలించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దాడులకు పాల్పడుతున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి జరిగింది. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తున్న సమయంలో నాని కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ ఘటనలో నాని సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ ఘటనలో గాయపడిన పులవర్తి నాని ప్రస్తుతం తిరుపతిలోని స్విమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అటు మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలోనూ ఉద్రిక్తతలు తలెత్తాయి. కారంపూడిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న వాహనాల్ని సైతం ధ్వంసం చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే దాడులు ఆపేందుకు యత్నించిన సిఐపై కూడా దాడి జరిగింది. అటు తాడిపత్రిలోనూ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఈ రాళ్ల దాడిలో తాడిపత్రి సిఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాళ్ల దాడికి పాల్పడడంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటి వైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది మంది కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ఇలా ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి మనకి అనిల్ కనెక్ట్ అయి ఉన్నారు. తిరుపతి నుంచి మునిరాజు, అలాగే తాడిపత్రి నుంచి ప్రతిమ, ఆళ్లగడ్డ నుంచి మస్తాన్ లైవ్లో మనకు కనెక్ట్ అయి ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని మనకి లైవ్లో తెలియజేస్తారు. ముందుగా ప్రతిమ, ఈ తాడిపత్రి ఘటన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి, అసలు ప్రస్తుతం అయితే పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకున్న సమాచారం. ఏంటి ఉద్రిక్తతలు సమసిపోయాయా, ఇంకా అదే పరిస్థితి కొనసాగుతోందా, ఏంటి పరిస్థితి చెప్పండి ప్రతిమ? మనకు అనంతపురం జిల్లా తాడిపత్రి తీసుకున్నట్లయితే మనకు 13వ తేదీ పోలింగ్ జరిగిన తర్వాత ఆ రోజు పోలింగ్ రోజునే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే అక్కడ ఆ రోజు పోలింగ్ కావడంతో 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉండడం వల్ల, అలాగే అది సమస్యాత్మకమైనటువంటి ప్రదేశం కావడం వల్ల అధిక పోలీస్ యంత్రాంగం అనేది ఆ రోజు తాడిపత్రిలో ఉండడంతో పెద్ద గొడవలు కాకుండా సమస్యపోయి ఎవరు వాళ్ళకి వైసీపీ వర్గం అయితే పరిస్థితి ఉంది. అయితే తర్వాత రోజు ఎలక్షన్ అయిపోయిన రోజు ఎలక్షన్ రోజు ఎవరైతే వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తకు దెబ్బలు తగిలాయో ఆ కార్యకర్తను పరామర్శించడానికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హాస్పిటల్ కు వెళ్లడం జరిగింది. అక్కడ ఆయన చేయడంతో వాళ్ళ ప్రభాకర్ రెడ్డి వర్గము ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైన గొడవ చేయడం జరిగింది. ఆ గొడవ చిన్నది కాస్త నిన్న సాయంత్రం 3 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళు ఒక మైదానంలో ప్లే గ్రౌండ్ లో వాళ్ళు దాడి చేసుకోవడం జరిగింది. రాళ్లతో అయితేనేమి, టపాసులతో అయితేనేమి, అయితేనేమి, సినిమా పక్షిలో ఒక 6 గంటల నీపంగా గొడవ తాడిపత్రిలో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం అయితేనేమి, స్పెషల్ ఫోర్స్ అయితేనేమి, వాళ్ళకి ఆర్ఎస్ జవాన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి మురళి అటు